శ్రీకృష్ణుడు నడిపించిన కథ ఇప్పుడు మనం చూడబోయే ఘట్టం కౌరవుల పతనానికి కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసిన ఘట్టం పాంచాలి ద్రౌపది వస్త్రాభరణం. శకుని మాయాపాటికలచే కౌరవుల ఆధిపత్యంతో జూదంలో తమ సర్వాన్ని కోల్పోయిన పాండవులు. చెప్పండి, ఆఖరి పందెం ఆడుదామా? పందెంలో పెట్టుటకు మా వద్ద ఇంకేది దిగలలేదు. కన్నా మీ ఆభరణాల కన్నా మీ అంతస్తుల కన్నా ఇంకా మీ దగ్గర అత్యంత విలువైనది ఒకటి. తక్షణమే ఆ పాంచాలి మెడను వచ్చి ఈ సభకు లాక్కొని రా. ఒకసారి సభకి నీ ముఖం చూపించి పాంచాలి. ఏమో చూడాలిగా నీ ముఖంలో నుంచి అహంకారం వదిలిందో లేదో అని. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తెలియని కట్టను తెంచుకొని విలయము విజృంభించునది. ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునది. సత్యవ్రతులకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆపుని అహంకారం. నా అన్న ఆదేశం కొరకు ఈ సభలో జరుగుతుంది పాంచాలి వస్త్రాభరణం. మీ గుండెల్లో దాగున్న రక్తంతో నా కురులను కడిగి వేస్తా. ఇదెక్కడ ధర్మం? ఒక వీరనారి జీవితం చూడడానికి బలవడం. ఇదెక్కడి న్యాయం? నిండు సభలో ద్రౌపది మానవ మట్టిలో కలిసిపోవడం. నా మానానికి భంగం కలగకుండా నన్ను రక్షించడానికి నా కృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు.
చేతిలో అంతమవుతున్న ధర్మాన్ని కాపాడడానికి, అన్యాయం చాటున బలవుతున్న న్యాయాన్ని రక్షించడానికి ఆ భగవంతుడి అవతరణ తప్పక జరుగుతుంది. ధర్మాన్ని పాటించే వారికి బంధువై తోడుగా ఉంటాడు, అధర్మాన్ని ఆచరించే వారికి యముడై అంతం చేస్తాడు. ఇలా ఈ ఒక్క ఘట్టంలో మాత్రమే కాదు, మహాభారతంలో పురుడు పోసుకున్న ప్రతి పాత్ర ఆ పరమాత్ముని రచన. అక్కడ జరిగే ప్రతి కదలిక శ్రీకృష్ణుని ప్రణాళిక. అర్జునుడి మహారథాన్ని నడిపిన ఆ రథసారథి అతడే, ఆ మహాభారతాన్ని నడిపించిన ఆ కథసారథి అతడే. బాలుడు తానే, గోపాలుడు తానే, సాధకుడు తానే, సైనికుడు తానే, సారథి తానే, సన్నిధి తానే, శిక్షకుడు తానే, రక్షకుడు తానే. కృష్ణం వందే జగద్గురు.